భారత్లో ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ప్రజల జేబులు ఖాళీ అవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. కొన్ని నెలలుగా మధ్యప్రాచ్యంలో జరిగిన ఉద్రిక్తతలు అంటే ఇరాన్ అమెరికా ఘర్షణలు, హార్మోజ్ జలసంధి మూసేస్తారని భయాలు ప్రపంచ చమురు మార్కెట్ను వణికించాయి. ఆ సమయంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దాని ప్రభావం భారత్ పైన పడింది. కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల ధరలు పెరిగాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒక కీలక పరిణామం జరిగింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొంత తగ్గడంతో ప్రపంచంలో అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను ₹183.50 మేర తగ్గించింది. ఢిల్లీలో గతంలో ₹300, ₹113 ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 2930కి చేరింది. అంటే హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న పరిశ్రమలకు ఇది గణనీయమైన ఉపశమనం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం కమర్షియల్ ఎల్పిజికి మాత్రమే వర్తిస్తుంది. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో మాత్రం ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. ఇక మరో సంచలన వార్త ఏంటంటే, భారత్లోని అతిపెద్ద ప్రైవేట్ ఫ్యూయల్ రిటైలర్ అయిన నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా తన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్పై లీటర్కు ₹5, డీజిల్పై లీటర్కు ₹3 తగ్గింపు ప్రకటించింది. గత 2 ఏళ్లలో ఏ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కూడా చేయని ధరల తగ్గింపును నయారా ఇప్పుడు చేసింది. దేశవ్యాప్తంగా 7,000కు పైగా బంకుల్లో ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇప్పటి వరకు ధరలు తగ్గించలేదు. దేశంలోని 90% పైగా పెట్రోల్ బంకులు వీరి ఆధీనంలోనే ఉన్నాయి. అంటే నయారా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మిగతా కంపెనీలపై కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉందా? ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన ప్రతిసారి ఆ లాభం పూర్తిగా సామాన్య ప్రజలకు చేరుతుందా, లేక ప్రభుత్వ పన్నులు, రాష్ట్రాల వ్యాట్ల మధ్య ఆ ఉపశమనం ఆగిపోతుందా? ఈసారి నిజంగా ప్రజల జేబులకు ఊరట దొరుకుతుందా లేదా? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఏటీ పల్స్. జై హింద్.